మోటారు వాహనాల చట్టంపై అవగాహన ర్యాలీని పెద్దాపురం ఆర్డీఓ సిఐఎం హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాల వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రజలకు హెల్మెట్ ధరించడంపై కలిగే ఉపయోగాలు, వాహనాల చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ వై రవికుమార్, ఎస్ఐ సతీష్ బాబు, అడ్వకేట్ ఎం రాంబాబు, వల్లిబాబు, పి చిన్నచంటి, శ్రీమతి ఎస్ విశాలాక్షి, సోషల్ వర్కర్ ఎన్ అప్పలకొండ, బిఎస్ఎన్ మూర్తి, వాలంటీర్స్, పోలీస్ వారు, ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది, ఎంఆర్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి, అలాగే మహారాణి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఈరోజు వాక్థాన్ నిర్వహించడం జరిగింది. మహారాణి కాలేజ్ నుంచి పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రజల్లో ముఖ్యంగా హెల్మెట్ ధారణ మీద అవగాహన కల్పించడం కోసం వాక్థాన్ ముఖ్య ఉద్దేశం. హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులు మేరకు అలాగే జ్యుడిషియల్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్, పోలీస్ అందరూ కలిపి వాక్థాన్ నిర్వహించడం. ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్స్ జరుగుతుంటే నీటికి 60 నుంచి 70% యాక్సిడెంట్స్ టూ వీలర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్టాటిస్టిక్స్ పరంగా చూస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు మామూలుగా మనం ఒక డాక్టర్ గారితో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఆయన ఒక ఎక్స్పీరియన్స్ బట్టి 177 యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చూస్తే దాంట్లో 177 యాక్సిడెంట్స్ ఇద్దరు మాత్రమే హెల్మెట్ ధరించారు. మిగతా 175 మంది కూడా హెల్మెట్ ధరించలేదు. అంటే మన దగ్గర హెల్మెట్ ధారణ యొక్క ఉపయోగం తెలియకపోవడం వల్ల, లేకపోతే నిర్లక్ష్యం వల్ల తెలియదు, కానీ చాలా వరకు వాళ్ళు ధరించట్లేదు. చట్ట ప్రకారం ఏం చెప్తానంటే రైడర్ యాజ్ వెల్ as వెనకాల వచ్చిన పిల్లలు ఇద్దరు కూడా ధరించాలి కంపల్సరీ. ఇద్దరు ధరించిన రోజునే ఏదైనా జరగకూడదు యాక్సిడెంట్ చెప్పి రాదు. ఏది కూడా ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు వాళ్ళకి ప్రాణాలు ముఖ్యంగా ఏంటంటే హెడ్ ఇంజరీ అయితే మాత్రం వితిన్ గోల్డెన్ అవర్లో మన హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా వాళ్ళని బ్రతికించడం చాలా కష్టం అని మెడికల్ సర్వీస్ వాళ్ళు అలాగే చెప్తారు. కాబట్టి ఏంటంటే హెడ్ ఒకటి మాత్రం ప్రొటెక్టివ్ అయితే యాక్సిడెంట్స్ లో మిగతా ఏ భాగాలన్నా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అన్న సర్జరీ చేసి వితిన్ గోల్డెన్ అవర్ లో మన దగ్గరికి వస్తే మేము చేయగలమని వాళ్ళు చెప్తారు. ఈ యొక్క హెల్మెట్ ధారణ యొక్క ఉపయోగం ప్రజల్లోకి వెళ్ళాలనే అవగాహనతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.